మనం పేరు తెచ్చుకోవాలి. దీనికోసం నన్ను అడిగితే ఈ రోజున ఉద్యమాలు చేయాల్సిన అవసరం, నిరాహార దీక్షలు చేయాల్సిన అవసరం, అమర నిరాహార దీక్షలు చేయాల్సిన అవసరం ఉండకూడదు. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నటువంటి అనేక మంది ఉద్యమంలో భాగస్వాములై ఉన్నారు. కాబట్టి అతి సులువుగా ఈ యొక్క మన కోరికని సాధించుకోగలమని నాకు నమ్మకం, విశ్వాసం. ఎందుకంటే ఈ ఆలోచన ఈనాటిది కాదు, ఏనాటి నుంచో మనం ఆలోచిస్తున్నాం. సత్యలింగ నాయకుడి గారి పేరు పెట్టాలన్నటువంటి ఆలోచన ఏదో నిన్నగాక మొన్న వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉన్న ఆలోచన. ఇక్కడ సత్యలింగ నాయకుడి గురించి మాట్లాడాలంటే ఆయా వ్యక్తిని ఏ కులానికో, ఏ వర్గానికో, ఏ మతానికో చెందిన వ్యక్తిగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత పెద్ద విద్యాకారులు లేదు. ఇందాక మిత్రులు ఎవరో చెప్పినట్టు పిఠాపురం రాజావారు కూడా చాలా విద్యాదానం కోసం చాలా చేశారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకున్నటువంటి ఆస్తులు, వాళ్ళకున్నటువంటి పరిస్థితుల్లో కొంత భాగాన్ని విద్యాదానం చేశారు. కానీ వీరి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, వీరికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఈయన ఒక కులం కోసం, ఒక మతం కోసం, ఒక వర్గం కోసం కాకుండా యావత్ సమాజానికి పనికొచ్చే విధంగా విద్యాదానం చేశారు. అది ఎవరు కూడా దొంగలింపబడదు. అది సమాజానికి చాలా అవసరమైనటువంటి దానం చేశారు. అలాంటి వారు స్థాపించినటువంటి, వారి పేరు మీద స్థాపింపబడినటువంటి స్కూల్లో చదివే, కాలేజీలో చదివే అవకాశం మాకు వచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అంతేకాకుండా ఈ ఉద్యమానికి సంబంధించి మాకుగా నేను చేయగలిగే పరిస్థితుల్లో వస్తే, నేను సీనియర్ న్యాయవాదిని, బార్ అసోసియేషన్ ఫార్మర్ ప్రెసిడెంట్ని. నేను ముస్లిం ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అని కాకినాడలో ఉంది, దానికి అధ్యక్షుడిని. ముస్లిం ఎడ్యుకేటర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షుడిని. అలాగే మహర్షి సాంబమూర్తి సంస్థ వికలాంగుల పాఠశాల మీ అందరి కాకినాడలో తెలిసే ఉంటుంది, దానికి కూడా ప్రెసిడెంట్నే. ఆ అన్ని ఎన్జిఓస్ తరపు నుంచి కూడా మనం అవసరమైతే ప్రభుత్వానికి విజ్ఞాపనలు పంపడానికి మా లెటర్ హెడ్స్ మీద తీర్మానాలు చేసి, మా సంస్థల్లో తీర్మానాలు చేసి, తప్పని పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మల్లాడి సత్యలింగ నాయకర్ కాకినాడ జిల్లాగా మనం పేరు తెచ్చుకునే ప్రయత్నం అందరం చేద్దాం. ఈ పోరాటంలో అందరితో పాటు నేను కూడా ఉంటాను. పోరాటం చేయకుండానే సాధించే అవకాశాలు, ఇప్పుడు చక్కటి అవకాశాలు మనకు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మన నాయకులు ఎవరైతే అధికారంలో ఉన్నారో వారు తప్పకుండా సాధించగలరని, సాధిస్తారని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.